మద్రాసు హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి, అలాగే డెత్స్ పెరగడానికి కారణం ఎన్నికల కమిషన్ అని తేల్చేసింది. అందుకే ఎన్నికల అధికారుల మీద హత్య కేసులు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వనందువల్లనే 5 రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది. ఆ కారణంగానే కరోనా కేసులు పెరిగిపోయాయి. ఇవాళ భారతదేశం కరోనా తోటి అతలాకుతలం అవుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కమిషన్ అని హైకోర్టు భావించింది. ఇప్పటికైనా కనీసం మే 2వ తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రోజైనా సరే గైడ్ లైన్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఇవ్వమని చెప్పి మద్రాస్ హైకోర్టు కోరింది. ఒకవేళ బ్లూ ప్రింట్ కనుక ఇవ్వకపోతే ఆ రోజు నా కౌంటింగ్ ను కూడా ఆపేస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో కూడా నెలకొంది. ఏపీలో 10th ఇంటర్ ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించాలా వద్దా అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఉన్నత అధికారుల సమావేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. యథాతథంగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించడానికే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి క్రమంలో కర్ణాటక కానీ లేదా తెలంగాణ కానీ లేదా ఇతర రాష్ట్రాలు కానీ పరీక్షలను రద్దు చేసినాయి. కానీ ఏపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కేసులు పెరిగితే గనక ఎవరిని బాధ్యులు చేయాలి, అసలు పరీక్షలు రద్దు చేస్తే వచ్చేటువంటి ప్రభావాలు ఏంటి, రద్దు చేయకుండా యథాతథంగా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దాని మీద వాటి ప్రత్యక్ష ఈ షోలో పాల్గొనడానికి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, అలాగే కౌన్సిలర్ కూడా, అలాగే ఇంజనీరింగ్ 10th ఇంటర్మీడియట్ కు సంబంధించిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్నటువంటి గౌతమ్ గారు ప్రముఖ విద్యావేత్త, అలాగే ఆయన ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ కూడా ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గౌతమ్ గారు సార్ ఆడియో సరిగ్గా రావట్లేదు సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు డెసిషన్ మనం విన్న తర్వాత ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు లేదా విద్యా సంస్థలు హలో హలో వినిపిస్తుందా సార్? ఆడియో క్లియర్ గా లేదు. హలో 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 ఎస్ సార్, చెప్పండి. మిగతా రాష్ట్రాలు అలాగే మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి విద్యా సంస్థలు పరీక్షలు రద్దు చేసుకుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలి యథాతథంగా అని చెప్పి భావిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు ఏమో ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎన్నికలు నిర్వహించారు 5 రాష్ట్రాల్లో, ఆ కారణంగా మొత్తం అతలాకుతలం అవుతుంది భారతదేశం అని. ఒకవేళ ఏపీలో పరీక్షలు నిర్వహిస్తా వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా మీరేం చెప్తారు? పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటారా, అవసరం లేదంటారా? సార్ ఇది పాండమిక్. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంది అంటే, ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్లో కోవిడ్ అనేది లక్షణాలు కనపడవు కానీ వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు అనేది లాస్ట్ టైం ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ యొక్క మ్యూటేషన్ జరిగిన తర్వాత ఈ సెకండ్ వేవ్ లో పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మనకిప్పుడు నిర్ధారణ అనేది జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే అమెరికాలో ఉన్న పరిస్థితికి అంటే గ్రాఫ్ అంటారు, అది 70 రోజులు గ్రాఫ్ తీసుకుంటే అంటే రోజుకి 3 లక్షలు రావడానికి 70 రోజులు పట్టింది అమెరికాలో. ఇండియాలో 3 లక్షలు రావడానికి 18 రోజుల్లోనే పట్టింది. అంటే ఎంత డ్రాస్టిక్ గా ఈ డెవలప్మెంట్స్ అనేది జరిగింది. ఈ క్షణంలో ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అయితే 27వ తేదీ నుంచి సెలవులు ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆంధ్రాలో చూస్తే మనం ఈ టైంలో రాజకీయం అనేది కుదరదు సార్, పక్కన పెట్టాలి. ఇక్కడ భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు? పిల్లల భవిష్యత్తు ఒకటే కాదు, ఉంటేనే కదా మళ్ళీ నీ భవిష్యత్తు అనేది ఉంటుంది. అదే రకంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? వీళ్ళందరూ హాస్టల్లో ఒక బబుల్లో ఉండి, ఇదే ఐపీఎల్ కాదు ఇది. ఐపీఎల్ అంటే ఒక బబుల్లో ఉండి 14 రోజులు వాళ్ళని బబుల్లో పెట్టి వాళ్ళని ఆట ఆడినంతసేపు వాళ్ళని ఉంచడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం బబుల్లో ఉండట్లేదు కదా. ప్రతి విద్యార్థి పరీక్ష జరుగుతున్న ఆ యొక్క కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రావాలి.
మరి ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్ లోకి మనం దాన్ని తీసుకుపోతాం అనేది ఆలోచించాలి. అంటే హోంశాఖ కానీ, లేదంటే వైద్య శాఖ కానీ, విద్యాశాఖ కానీ, వీళ్ళందరూ కలిసి ఎందుకు కూర్చొని చర్చించకూడదు? ఇంకోటి, ఈ అపోజిషన్ ఏంటి, పాండమిక్ లో ఇవన్నీ ఏం ఉండవు సార్. అందరం ఒకటే. జియో పాలిటిక్స్ లో ఈరోజు మనకు ఆక్సిజన్ లేదని ప్రతి ఒక్క దేశం భారతదేశానికి హెల్ప్ చేస్తుంది. బిడెన్ గవర్నమెంట్ కూడా వ్యాక్సిన్ కి సంబంధించిన రా మెటీరియల్ ని ఎత్తేసింది యుద్ధ ప్రాతిపదిక మీద. అటువంటి సిచ్యువేషన్ లో ప్రపంచ కంట్రీలన్నిటికీ భారత్ కి హెల్ప్ చేయడానికి వస్తుంటే మనం భారతీయులు అయ్యండి, రాష్ట్రం మందయ్యండి, ప్రజలు మనవలయ్యండి, మనం రాజకీయం ఏం సార్ చేసేది ఇక్కడ? ఏ అపోజిషన్ లీడర్స్ అందరినీ ఒక 30లోకి తీసుకుని వచ్చి, సార్ ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాము అని ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? అంటే విద్యావేత్తగా నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం అటు సైడ్ నేను ఎప్పుడు ఏ రోజు కామెంట్ చేయలేదు. ఇక్కడ రాజకీయం అన్న భవిష్యత్తు ముఖ్యం. ఈ పరిగణనలో, ఈ యొక్క పరిణామంలో పరీక్ష లాస్ట్ టైం మనం పరీక్షను తీసేసాం కదా. అవును. మరి ఈ సంవత్సరం ఏమొచ్చింది? ఓకే, ఏమొచ్చింది అంటే మీరు 10th ఇంటర్మీడియట్ కి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండాలి అనేది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆల్రెడీ 1వ తరగతి నుంచి 9వ తరగతి 1వ తరగతి నుంచి 9వ తరగతి చేసింది. వినిపిస్తుందా? హలో హలో, మీ ప్రశ్న సరిగ్గా వినపడట్లేదు సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు సిబిఎస్ఈ కానీ, ఎన్సీఆర్టీ కానీ, లేదంటే ఐసిఎస్ఈ కానీ ఇవన్నీ కూడా పరీక్షలు రద్దు చేశాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఒక్కటే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంది. దానివల్ల ఏపీ ప్రభుత్వానికి ఏమైనా క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదంటే పరీక్షలు రాస్తే ఆ పర్టికులర్ గా ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏమైనా వస్తుందని భావించచ్చా స్టూడెంట్స్? సార్ నాకు ప్రశ్న సరిగ్గా వినపడడం లేదు, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. గౌతమ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? మాట వినపడట్లేదు, శబ్దం వస్తుంది. హలో సార్. ఇప్పుడు మిగతా సంస్థల కన్నా మిగతా సంస్థలు అన్నిటికన్నా భిన్నంగా చేయాలని అది భావిస్తుంది. దానివల్ల ఏపీలో ఉండే విద్యార్థులకి క్రెడిట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ ఇక్కడ ఒకటే ఒక విషయం చెప్తాను నేను. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు అంటే చాలా అపోహలు కూడా ఉంటాయి. అంటే విద్యార్థుల్లో ఉంటాయి, దాని తర్వాత తల్లిదండ్రుల్లో ఉంటాయి. అందరూ నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇంటర్నల్లో మార్క్స్ చూసి వాళ్ళకి వేయడం ఒకటి. రెండోది వాళ్ళకి 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, వీళ్ళందరినీ పాస్ చేయడం. వీటిలో తీసుకుంది. క్రెడిట్ సిస్టమ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే వాళ్ళకి ఏ విధంగా చేస్తారనేది తొందర నిర్ణయం తీసుకోమని చెప్పండి. 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇది వారం రోజులు లేదంటే 10 రోజులు కాదు. ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు రోజుకి 3 లక్షల్లో ఉన్నాం. మరి 3 లక్షల నుంచి ఇమీడియట్ గా 3.5 లక్షల్లోకి వెళ్తున్నాం. సో నిర్ణయం తీసుకోవాల్సింది ఏ నిర్ణయం అయినా పర్వాలేదు, కానీ నిర్ణయం అనేది తీసుకోవాలి. ఏం పొలిటికల్ అపోజిషన్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలవండి, పిలిచి కూర్చోబెట్టండి. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు కాదు, ఇప్పుడు బయట వస్తున్నారు, వాళ్ళు వీధిలోకి వచ్చారంటే పరిస్థితి. గౌతమ్ గారు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యా సంస్థల యొక్క పరిస్థితులు, ప్రభుత్వాల యొక్క స్థితిగతులు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి 10th బోర్డు కానీ, ఇంటర్ బోర్డు కానీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, వీటన్నిటి మీద మాకంటా కూడా మీకు దాని మీద కమాండ్ ఉంది. అసలు ఎందుకు ఏపీ ప్రభుత్వం ఇంత పట్టుబడుతుంది అంటున్నా? తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పరీక్షలు రద్దు చేసేసింది, కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసేసింది, సిబిఎస్ఈ వాళ్ళు రద్దు చేశారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంది అనేది లాజిక్ ఏమన్నా కనిపిస్తుందా? సార్ దీంట్లో లాజిక్లు ఉండవు సార్. పాండమిక్ కి లాజిక్లు ఉండవు. నాకు కనబడట్లేదు. అంటే ఒక అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఆ స్టేట్మెంట్ కి మేము కట్టుబడి ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా? లేదు, ఇంకో పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సో దానికి నేను విరుద్ధంగా చేయాలనుకుంటున్నారా? రాజకీయం ఎందుకు ఇక్కడ? ఇక్కడ రాజకీయం అనేది ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒక చిన్న పిల్లని అడిగినా కానీ బాబు బయటికి పోవాలంటే ఏం చేయాలి అంటే మాస్క్ తొడుక్కోవాలి అంటున్నారు.
అంటే చిన్న పిల్లోడికి కూడా ఈరోజు కరోనా అంటే ఏంది అని అడిగితే చెప్తున్నాడు, కోవిడ్ అంటే ఏంటి అని అడిగితే చెప్తున్నాడు. అటువంటిది No. ఒక రాష్ట్రంలో ఒక లీడర్ గా ఉన్న ఒక లీడర్షిప్ లో ఉన్న ఒక మనిషి ఈ టైంలోనే నేను ఉన్నాను నాయకుడు నేను, ఎందుకంటే ప్రజలు హాయిగా ఉన్నప్పుడు ఏ నాయకుడిని తలుచుకోడు, తనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోడు, నాయకుడి దగ్గరికి వెళ్తాడు. నాయకుడు ఏం చెప్తాడు, నాయకుడు ఏం చెప్తే మేము ఏం చేయాలి అని చాలా వరకు ప్రజలందరూ చూస్తారు. ఇక్కడ రాజకీయానికి అతీతంగా ప్రతి ఒక్కరు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయిండొచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు అయిండొచ్చు, లేదు మోడీ భక్తులు అయిండొచ్చు, లేదు వైసీపీ నాయకులు అయిండొచ్చు, రాజశేఖర్ రెడ్డి భక్తులు అయిండొచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరూ ప్రజలే సార్. ఈ ప్రజలందరూ ఏం చూస్తారు అంటే నేను కష్టంలో ఉన్నాను, ఈ కష్టంలో నుంచి నన్ను ఎట్లా బయటకు తీసుకొని వెళ్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు భారత్ బయోటెక్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మేమందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇప్పిస్తాము, మాకు ఇంత ప్రొడక్షన్ కావాలని అడిగిన అది హర్షించదగింది. మరి వ్యాక్సిన్ గురించి అంత మనం వెళ్ళి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, ఎందుకు పట్టుబడుతున్నారు అర్థం కావట్లేదు. మీకే అర్థం కావాలి, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా మీకే అర్థం కావాలి. అంటే లోపల ఏం జరుగుతుంది అనేది మీకే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి బోర్డు మీటింగ్ పెట్టారు, ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ పెట్టారు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం మే 6వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలాగే జూన్ నుంచి 10th ఎగ్జామ్స్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు స్టేట్మెంట్ కూడా విద్యాశాఖ మంత్రి సురేష్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏం జరిగింది అనేది ఒక మీ విద్యా సంస్థలకు సంబంధించిన అధిపతులందరూ మీరు మాట్లాడుకుంటుంటారు కాబట్టి మీకే తెలియాలి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్లు కూడా కాలేజీలకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే టీచర్లు కూడా వాళ్ళకి ఇంట్లో వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు వస్తుందని భయపడరా? ఇక్కడ విద్యావేత్తగా కాదు, ఒక మానవతా దృక్పథంతో మనిషి ఏ విధంగా ఆలోచించాలి ఇటువంటి సమయంలో అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి, ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, రాజకీయం పక్కన పెడదాం. విద్యార్థులకి ఎగ్జామ్ పెడితేనే అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది చూసారా ఇండియాలో, అది మనల్ని వదిలిపెట్టట్లేదు. అదొక భూతం, అది ఒక భూతం. ఇది ఒక ఎల్కేజీ దగ్గర నుంచి 10వ క్లాస్ దాకా ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రపంచం అంతా మారిపోయింది. కానీ మనం ఇంకా బ్రిటిష్ వదిలిపోయిన ఈ మెకాలే థియరీని ఈ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం పెట్టిన ఎగ్జామినేషన్, ఇది స్కిల్ నిర్ణయించేది, ఇది ఓన్లీ పాస్ చేయిస్తుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లు అందరికీ ఫ్రీగా ఇస్తాం సార్, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తాం, కార్పొరేట్ వాళ్ళని తీసేసుకుంటుందా? ఇంజనీరింగ్ కాలేజీ ఎంతో 5 లక్షల మంది బయటకు వస్తున్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్ ఐటీలో ఈరోజు. మరి ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు? స్కిల్ లేదు. మనం విద్య ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ గౌతమ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఎగ్జామ్స్ కి అంత ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పెట్టాలనుకుంటుంది, ఇది ఒక అంశం అయితే. మరొకటి ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తయారు చేస్తుందో సిలబస్, అకాడమిక్ ఇయర్ తయారు చేసింది కదా, విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కరికులం ఎలా ఉండాలి, మొత్తం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే మొత్తం విద్యా వ్యవస్థ ఉండాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చింది. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 21-22 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వినాలి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అసలు 10th ఇంటర్ ఇప్పుడు పెట్టేటువంటి ఎగ్జామ్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుందంటారా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పాలి, ఎందుకంటే అది ఆడియో గ్లిచ్ వచ్చింది. వినిపించట్లేదా మీ ప్రశ్న? హలో 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 వస్తుంది ఇప్పుడు, ఓకేనా? హలో 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 వినిపిస్తుందా? చెప్పండి. హలో సార్, వచ్చే విద్యా సంవత్సరం గ్లిచ్ వస్తుంది ఆడియో. కేంద్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్గదర్శకాలు కొన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు అయితే చెప్పిందో దాని ప్రకారం అకాడమిక్ ఇయర్ ఉండాలి, క్యాలెండర్ ఉండాలి అని చెప్పి చెప్పింది కదా. ఆ క్రమంలో
ఈ సంవత్సరం ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ కి అంత ఇంపార్టెన్స్ ఉందా ఎగ్జామ్స్ కి? సార్ అది సెకండ్ అంటే ఈ విధంగా ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ రాజకీయ పరంగా విద్యలో కూడా ఈ విద్యను కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వీనియన్స్ అనేది ఉంటుంది. కానీ ఒక విద్యావేత్తగా ప్రతి మన 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 ఇండియా తీసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆ యొక్క కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ పరిగణనలోకి సిలబస్ తయారు చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియాకి మొత్తానికి సిలబస్ అనేది తయారు చేయడం అనేది కరెక్ట్ కాదు. స్టేట్ తయారు చేసుకోవాలి. విద్యా విధానం ఎప్పుడు స్టేట్ దగ్గర ఉండాలి. మరి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు, వీళ్ళకి ఏ విధంగా రాజ్యం చేయడం తెలియడం లేదు, సో లెటస్ టేక్ ది కళ్యాలు మేము తీసుకుంటాం అనే దాంట్లోకి వెళ్తుంది. ఆ దీంట్లోకి తీసుకోరాకూడదు అనేది ఒక ఉద్దేశం. రెండోది అంటే ఎంత దాకా వచ్చిందంటే ఈరోజు అందరు విద్య కానీ హైకోర్టుని ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ విషయమైనా కానీ మన రాష్ట్రంలో పర్టికులర్ గా ఆంధ్రాలో మనకి లా అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కటి మనం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఒక చిన్న విషయానికైనా కానీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకా వేరే దారి లేదు, కోర్టుకి ఆశ్రయించాలి అనేది ఒక నిర్ణయం అనేది అందరికి వచ్చేసింది. సో నాకు తెలిసి ఇంకొక 24 గంటల్లో వీళ్ళు కానీ నిర్ణయం తీసుకోలేదు అంటే మా విద్యావేత్తలు అందరూ కలిసి కోర్టుని ఆశ్రయించిన చాయిస్. ఎందుకంటే ఇక్కడ మనిషి ప్రాణం తీసుకురాలేం. ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యారు, ఇంకో సంవత్సరం ఉంటుంది. సెప్టెంబర్ పోతే మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్టుగా మనిషి పోతే సెప్టెంబర్ లేదు, మార్చి లేదు సార్. మనిషి ప్రాణం ముఖ్యం అని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా చెప్పింది. మద్రాస్ హైకోర్టు కూడా మనిషి ప్రాణం ముఖ్యం, మనిషి ఉంటే కదా ప్రజాస్వామ్యం అలాగే పౌర హక్కులు ఇవన్నీ కూడా వచ్చేది, కాబట్టి మనిషి ప్రాణం ముఖ్యం. ఒకవేళ మనిషి ప్రాణం కనుక పోయేలాగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని పనిష్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి వార్నింగ్ ఇచ్చింది. రాజ్యాంగ సంస్థలు చాలా బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి విషయాన్ని కూడా మద్రాస్ హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు పోయి కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే మిస్ అయినట్టున్నా, మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సపరేట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి చట్టం చేసింది కదా. ఆ క్రమంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ అనేది మస్ట్ గా పెట్టాల్సిన అవసరం ఉందా? గౌతమ్ గారు. హలో 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 వినిపించట్లేదా? చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ న్యూ కొత్త యాక్ట్ తీసుకొచ్చింది కదా నెక్స్ట్. సో గౌతమ్ వినిపిస్తుందా? గౌతమ్ గారు హలో 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 మద్రాస్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఎన్నికల కమిషన్ ని బాధ్యులుగా చేస్తూ ప్రస్తుతం దేశంలో కరోనా అల్లకొల్లానికి కారణం కేవలం 5 రాష్ట్రాల ఎలక్షన్సేను. ఆ ఎలక్షన్స్ లో జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి కోవిడ్ మార్గదర్శకాలను పాటించలేదు, అందుకే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా కరోనా అల్లకొల్లోలంగా ఉంది, దీనికి బాధ్యునిగా ఎలక్షన్ కమిషన్ చేయాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసింది మద్రాసు హైకోర్టు. అంతేకాదు ఎలక్షన్ అధికారులుగా ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారుల మీద ఎందుకు హత్య కేసులు మోపకూడదు, హత్య కేసులు పెట్టకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయిపోయి రాజ్యాంగ సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని కూడా మద్రాస్ హైకోర్టు సూచించింది. ఎలక్షన్ కమిషన్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినందువల్లనే భారతదేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ పెరిగిపోయింది. ఇవాళ
మొత్తం కూడా చనిపోయినటువంటి కేసులు కూడా డెత్స్ కూడా పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంకొక వైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మద్రాస్ హైకోర్టు చాలా సీరియస్ అయింది భారత ప్రభుత్వం మీద, అలాగే ఎన్నికల సంఘం మీద కూడా. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించలేదు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి క్రమంలో ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్డౌన్ పెట్టుకునేటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పెరిగినటువంటి కోవిడ్ కేసుల కారణంగా 10th ఇంటర్ ఇంజనీరింగ్ పరీక్షలు అలాగే డిగ్రీ పరీక్షలు రద్దు చేయడం జరిగింది, ఒక్క ఏపీ తప్ప. అసలు ఏపీలోనే పరీక్షలు నిర్వహించాలి అని ఆ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది? కేవలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ ఈ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వానికి, గవర్నర్ కి లెటర్ రాయటం కారణంగానే ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి దీని రాజకీయ కోణం నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఒకవేళ కోవిడ్ కేసులు మరింతగా పెరిగితే కనుక పరీక్షలు నిర్వహిస్తే ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అనేది స్పష్టమవుతుంది. అయితే వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి చట్టం ప్రకారం ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు, కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అకాడమిక్ ఇయర్ ని కంటిన్యూ చేయాలి, అకాడమిక్ ఇయర్ ని అమలు చేయాలి. ఆ క్రమంలో ఇప్పుడు ఎందుకు ఏపీ ప్రభుత్వం 10th ఇంటర్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని పట్టుబడుతుంది అనే దాని మీద విశ్లేషణ అందించడానికి గౌతమ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు, సో వచ్చే ఏడాది నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిన అన్ని రాష్ట్రాలు కూడా అకాడమిక్ క్యాలెండర్ ను తయారు చేసుకోవాలి. సిలబస్ ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం మాత్రమే తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మొత్తం టోటల్ గా విద్యా వ్యవస్థలో ఉండేటువంటి మార్పులు రాబోతూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 10th ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కోవిడ్ క్రమంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి డైరెక్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం 10th ఇంటర్ ఎగ్జామ్స్ ని రద్దు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలను వేసి విద్యార్థుల యొక్క ఎఫిషియన్సీని ఒక ర్యాంక్ రూపంలో ఇవ్వడానికి నిర్ణయం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు రాజకీయపరమైనటువంటి కారణమా లేదా ఇతర కారణాలు అనేది విశ్లేషించడానికి మళ్ళా గౌతమ్ గారు జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు, సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని తయారు చేసింది కదా, కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని చెప్పి. ఆ క్రమంలోనే ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడితే ఈ ఇయర్ వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ గా వెళ్దాం అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ పరీక్షల మీద అంత పట్టుబడుతుంది అనుకోవాలా? గౌతమ్ గారు, హలో గౌతమ్ గారు. సో గత ఏడాది ఏపీ ప్రభుత్వం 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ని రద్దు చేసింది COVID-19 తీవ్రంగా ఉన్నటువంటి క్రమంలో, లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి పరిస్థితుల్లో. కానీ ఈసారి మాత్రం పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి ఉన్నతాధికారుల సమావేశాన్ని కూడా నిర్వహించుకుంది. యథాతథంగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ను నిర్వహించాలని ఒక నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఇదే తల్లిదండ్రులకు అలాగే స్టూడెంట్స్ కు ఆందోళన కలిగిస్తూ ఉంది. కోవిడ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే గనక చేయి దాటిపోయేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఆ మేరకు వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించడానికి, పరీక్షలను యథాతథంగా షెడ్యూల్ ప్రకారమే పెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ మేరకు విద్యాశాఖ కూడా కింద ఉండేటువంటి అధికారులకు సూచనలు చేసింది. ఒకవైపు సచివాలయంలో ఉండే ఉద్యోగులకు కోవిడ్ రావడంతో 4-5 చనిపోవడం కూడా జరిగింది. ఇంకొక వైపు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ను డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో 10th ఖచ్చితంగా పెట్టాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అసలు దాంట్లో వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది విశ్లేషించడానికి గౌతమ్ గారు మరోసారి జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు, గౌతమ్ గారు వినిపిస్తుందా? హలో గౌతమ్ గారు, హలో.
హలో హలో ఉమ్, హలో హలో సో ఏపీ ప్రభుత్వం అయితే రాజకీయాన్ని సంతరించుకునేలా వ్యవహరిస్తుంది. ఇప్పుడు విపక్షాలన్నీ కూడా జగన్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు, స్పందన కూడా కనిపించట్లేదు. విపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పరీక్షలను రద్దు చేయాలి. కోవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో పరీక్షలను రద్దు చేయడం మినహా మరొక మార్గం లేదు అని చెప్పి. గౌతమ్ గారు వినిపిస్తుందా? సో ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. 10వ తరగతి ఇంటర్ పరీక్షలను యథాతథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని భావిస్తూ ఉంది. విపక్షాలు అటు కాంగ్రెస్ నుంచి, జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తూ ఉంది. అందరూ మూకుమ్మడిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్ 10th పరీక్షలను రద్దు చేయాలి, లేదంటే కోవిడ్ విస్తృతంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది, అదుపు తప్పేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తే ఏపీ అల్లకొల్లోలం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి విస్తృతంగా, అలాగే డెత్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అదుపు చేసేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించకుండా మరింత కరోనా వ్యాపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. విపక్షాలు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. ప్రత్యేకించి లోకేష్ గవర్నర్ కూడా లేఖ రాయడం జరిగింది. పరీక్షలను రద్దు చేయించాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడమే మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలంటూ కూడా అధికారులకు ఒక డైరెక్షన్, ఒక ఆదేశాలు కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి పనిలో సిబ్బంది ఉన్నారు. ఇంకా కేవలం మే 6వ తారీఖు నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఆ దిశగా పరీక్షలకు ప్రిపేర్ కావడం మినహా మరొక మార్గం కనిపించట్లేదు. ఇంత మొండిగా ఏపీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా విపక్షాలకు కూడా ఉండిపోయింది. కేవలం రాజకీయ పరమైనటువంటి యుగోల కారణంగానే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంది ఏపీ ప్రభుత్వం అని చెప్పి విశ్లేషకులు, అలాగే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. గత ఏడాది ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. కానీ ఈ ఏడాది సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్నప్పటికీ కూడా పరీక్షలు రద్దు చేయడానికి వెనకాడుతూ ఉంది. యథాతథంగా పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా పరిగణిస్తుంది ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు కొనసాగినటువంటి పద్ధతికి స్వస్తి పలకాలంటే 10th ఇంటర్ పరీక్షలు ఇప్పుడు పెట్టాల్సిందే అనేటువంటి ఒక ఒపీనియన్ కు ఏపీ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది విశ్లేషించడానికి గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు సార్ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పండి సార్. తీసుకొచ్చిన చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి ఇప్పుడు పరీక్షలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కోవిడ్ చట్టం తీసుకొని వచ్చి అంటే మీరు కోవిడ్ చట్టం గురించి అడుగుతున్నారా? విద్యా కాదు వ్యవస్థ గురించి? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ తోటి తయారు చేసింది కదా విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి. అది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది కదా కేంద్ర ప్రభుత్వం. సార్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి నిజంగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం ఏ విధంగా విద్యా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తుందో అనడం కన్నా ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా విద్యా విధానాన్ని గురించి ఆలోచించట్లేదు. ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతాము అని ఆలోచిస్తుంది. అతలాకుతలమైన దేశం అతలాకుతలం అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే 11,000 చిల్లర ఉన్న కోవిడ్ కేసులు ఈ రోజుకి 3 లక్షలకు వెళ్ళిపోయింది. ఇట్స్ అన్థింకబుల్. ఈ క్రమంలో విద్యా నైపుణ్యత అనేది మనం చర్చించుకుంటాం కూర్చొని 4 గోడల మధ్య రోజు చర్చించుకుంటాం. ఇంకో సంవత్సరం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు.
విద్యా విధానాన్ని గురించి చర్చించుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఈ క్షణంలో మనకి ఏం కావాలి? ఇట్స్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీలో మనకి ఏం కావాలి అంటే మనకి రిసోర్సెస్ ఏమున్నాయి అంటే ఇంతమంది హాస్పిటల్ పాలైతే మనం వీళ్ళందరికీ వైద్యం చేయించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? ఉంది. ఒక ఆక్సిజన్ గురించే, ఇది రాజకీయం కాదండి. ఏప్రిల్ 2020లో ఏప్రిల్ 2020లో ఒక నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్స్ కి. ఏమనంటే ఆక్సిజన్ సంబంధించినంత వరకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండింది. సో ఇట్ హెస్ పాస్డ్ ఆన్ టు ద స్టేట్ గవర్నమెంట్ సేయింగ్ దట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ you give license to the manufacturers who wants to manufacture the oxygen. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోవడానికి ఎవరికైనా కానీ లైసెన్స్ అనేది జారీ చేయండి అని ఏప్రిల్ 2021లో నోటీస్ అని జారీ చేసింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ రికార్డ్. సో స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలా. మనం ఎందుకు ముందు జాగ్రత్త పరంగా మనం ఎందుకు ఆలోచించలేకపోయినాము? సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది అని ఆలోచించలేనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలి అంటే మనం వీఆర్ అనేబుల్ టు థింక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దెన్ అట్లీస్ట్ యూ థింక్ వాట్ షుడ్ హ్యాపన్ నవ్. సో ఇప్పుడు కావాల్సింది ఏంది? అత్యవసరంగా విద్య, బయటికి పెండ్లిండ్లు, దాని తర్వాత బయటికి వెళ్ళి సొసైటీలో ఈ యొక్క గ్యాదరింగ్స్, సినిమాకి వెళ్ళడం, పబ్బులు, బార్లు, ఇవన్నీ ఆపాలి ఇప్పుడు. ఎందుకంటే మోర్ దాన్ 5 people ఆర్ అదర్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ కోవిడ్. ఆ క్షణంలో మనం ఇప్పుడు ఇంకోటి ఏంటి, మనకి ఇంకో నిర్ధారణ ఏం జరిగింది? ఇట్స్ ఎయిర్ బోర్న్ అన్నారు. ఆయన ఈ మధ్య కాలంలో ఒక విద్యా సంస్థ చైర్మన్ బల్లల మీద రాదు, దాని తర్వాత పెన్సిల్ మీద రాదు, అమెరికా ఇచ్చింది. అవునయ్యా రాదు, కానీ గాలిలో వస్తుంది కదా. మరి ఈయనకి ముఖ్యమంత్రి తెలీదా? మరి ఒక మనం అందరం అతి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మనం చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నామా? మన గురించి మనకు తెలీదా? సొసైటీలో మనకు ఒక హోటల్లోకి వెళ్ళినా కానీ, లేదంటే ఒక సినిమా హాల్లో వెళ్ళినా కానీ, లేదంటే ఒక కాలేజీలో వెళ్ళినా కానీ, అక్కడికి వచ్చిన గ్యాదరింగ్ వెళ్ళిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలనే ఒక సదుద్దేశం మనకి ఎప్పుడు లేదు. ఏపీ ప్రభుత్వం ఏం భావిస్తుందంటే ఏపీ ప్రభుత్వం ఏం భావిస్తుందంటే మే 1వ తారీఖు నుంచి వ్యాక్సిన్ ఫ్రీగా వేపిస్తున్నాము 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల లోపలికి, అవసరం అయితే అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తాము, అలాగే ఎగ్జామ్స్ నిర్వహించడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఎగ్జామ్స్ పెడతాము అని అంటుంది. సార్ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి నెల పోకపోగా కోవిడ్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని తర్జన భర్జన జరుగుతున్నాం. కానీ ఇప్పుడు దాకా స్పెసిఫిక్ గా కోవిడ్ ఈ విధంగా వస్తుందని ఎక్కడైనా డాక్యుమెంట్ ఉందా? ఒకటి. రెండోది, వ్యాక్సినేషన్ లాజిక్ లేదా? మీకు తెలుసు, నాకు తెలుసు. ఫస్ట్ డోస్ తర్వాత ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు గివ్ మోర్ దాన్ 4 weeks. ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ వేసుకున్న 3rd week కి మీకు యాంటీబాడీస్ అనేది వస్తాయి. అంటే ఏంది? దాదాపుగా 1.5 నెల పడుతుంది ఒక విద్యార్థికి. అవునా? మరి ప్రతి ఒక్కరు మొన్నే చూసాం, ఎంతో మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 60 ఏళ్ళు కానీ ఇప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ మీద అవగాహన లేకుండా. ప్రభుత్వం ఏం చేయాలి? ఇక్కడ ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి, వ్యాక్సినేషన్ గురించి ఎడ్యుకేట్ చేయట్లేదు. వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? వ్యాక్సినేషన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఈ యొక్క ఛానల్లో మనందరం ఎవరిని వినాలి సార్? ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనేది ఇప్పుడు తెలియదు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చచ్చిపోతారు, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చచ్చిపోరు. ఏ నిర్ణయం? అందులో భారత్ బయోటెక్ అనేది మన ఇండియా వ్యాక్సినేషన్ అయింది. ఉండే వాటిల్లో అన్ని సెకండ్ మ్యూటేషన్ కి ఎన్నో కంట్రీస్ భారత్ బయోటెక్ కి ఆర్డర్స్ ఇస్తున్నాయి మిగతా వ్యాక్సినేషన్ కన్నా. కానీ మన ఇంట్లోనే మన కంపెనీ మనం రాసి భారత్ బయోటెక్ చేసిన కోవాక్సిన్ బాగలేదని ఒక ప్రచారం చేసేసాం. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఈయన వేయించి
అది 1.5 month తర్వాత యాంటీబాడీస్ వస్తాయి. మరి ఈ Yeah. నిర్ణయంలో ఏ చావుకైనా కానీ విద్యా సంస్థల్లో దగ్గర నుంచి ఈ కోవిడ్ అనేది వెళ్ళిన తర్వాత ఆ ఇళ్లలో కానీ చావులు అనేది జరిగినప్పుడు ఈ బాధ్యత అనేది విద్యా మంత్రి కానీ ఈ యొక్క లాబీస్ కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ చావులకి నేను హామీ ఇస్తున్నాను అని ఒక నోటీసు వదిలిపెట్టమని చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టమని, మాకేం ఇబ్బంది లేదు. చేస్తారా? ఓకే, ఒకవేళ ఓకే అంత ధైర్యం చేయదు, యా ప్రభుత్వాలు అంత ధైర్యం చేయవు ఇప్పుడు కూడా. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎగ్జామ్స్ పెట్టకుండా ఉంటే కనుక ఎలా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటారు? సుబ్బారావు గారు, మీకు తెలుసు, నాకు తెలుసు, విద్యని నైపుణ్యతను పెంచాలి, అంతేగాని ఇవి రట్టా చదువులు అంటారు. అంటే మనం చదివినంత రీప్రొడ్యూస్ చేసి ఆన్సర్ షీట్ లో రాస్తున్నాం. కాగ్నిటివ్ లెర్నింగ్ లో లాజికల్ థింకింగ్ వచ్చిందా లేదా అని ఎక్కడైనా మనం చూస్తున్నామా? ఎక్కడ చూడట్లేదు. విద్యలో నైపుణ్యత ఉందా? అసలుకి కొలబద్దు ఉందా? మనకి చూస్తున్నామా? చూడట్లేదు. నైపుణ్యత అసలుకి ఈ 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం విద్యా నైపుణ్యతని పెంచాలి, దాని మీద తర్జనబద్దలు చేస్తున్నాని ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూర్చొని ఈ సిలబస్ ఏంటి, ఈ సిలబస్ ఎందుకుంది సార్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. లండన్ లో ఉన్న బ్రిడ్జ్ పడిపోతుంది అని చెప్పి రైమ్స్ తెప్పించుకుంటున్నాం. ఇక్కడ సిగ్గుగా అనిపించట్లేదా మనకి? మన విద్యా వ్యవస్థని, మనం నైపుణ్యతని మనం పెంపొందించుకోకుండా ఎవడో ఇచ్చిన ఒక విద్యను తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళని నమస్కారం పెట్టి ఆ విద్యను నేర్చుకుంటున్నాం మనం. మనకేం కావాలి? ఓకే, స్కిల్ డెవలప్మెంట్ అనేది అదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఓకే, స్కిల్ డెవలప్మెంట్ అదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ ఇప్పుడు అనేక మంది లక్షలాది మంది ఇప్పుడు లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకంటూ కొన్ని గ్రేడ్స్ అయితే ఇవ్వాలి కదా. అందరినీ ఒక గ్రేడ్ కింద అయితే క్యాల్కులేట్ చేయలేం కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి ప్రభుత్వాలు? ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, సిబిఎస్ఈ ఏం చెప్తుంది, వాళ్ళు ఒక కమిటీ చేస్తున్నారు స్కూల్స్ లో, ఆ కమిటీ ఇచ్చేటువంటి గ్రేడ్స్ ఇస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసిన తర్వాత ఆ గ్రేడ్స్ ఏదన్నా అభ్యంతరం ఉంటే కనుక ఆ పర్టికులర్ స్టూడెంట్ అప్లై చేసుకుని ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు అనేటువంటి ప్రొవిజన్ ఇచ్చింది. అలాంటిది ఇవ్వాలా ఇక్కడ కూడా? లేదంటే కంప్లీట్ గా రద్దు చేసేసి అందరూ పాస్ అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇచ్చేసేయాలంటారా? కోవిడ్ బ్యాచ్ సపరేట్ గా మెన్షన్ చేయాలంటారా సర్టిఫికేట్స్ లో? ఇక్కడ అంటే ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి చిన్న సమాధానం చెప్పి ఈ ప్రశ్నలోకి వస్తాను సార్. కాగ్నిటివ్ లెర్నింగ్, మనిషి యొక్క ఎదుగుదల, కాగ్నిటివ్ లెర్నింగ్ అనేది మానసిక ఎదుగుదల, లాజికల్ థింకింగ్ రావాలి అంటే 14 ఏళ్ల దాకా విద్య కానీ అది బయట లైఫ్ స్కిల్స్ ఎంత మీరు పెంపొందిస్తారో 16 ఏళ్ల తర్వాత వాళ్ళ స్కిల్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ప్రపంచం ఏ విధంగా ఉంది అని ఆలోచించడానికి 16 సంవత్సరాల లోపు మన కాగ్నిటివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అది లేనప్పుడు అది ఏ విధంగా మీరు ఇస్తారు? అది క్లాస్ రూమ్ లోనే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుంచి కూడా ఇవ్వచ్చు. బయట ప్రపంచం చూస్తారు. అందుకని ఈ రోజు ఒక మెకానిక్ 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, కానీ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి నాకు ఉద్యోగం కావాలని చెప్పి భిక్షకు వెళ్తున్నాడు బయటకి. అది మన విద్యా సంస్థ గురించి నేను చెప్పేది ఏంటంటే మనం నైపుణ్యత పెంచుకోవాలి ఒకటి. రెండోది, అవును సార్, సిబిఎస్ఈ కొన్ని ఆ సిస్టమ్ పెట్టుకుంది, ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? మనము విద్యావేత్తలను పిలవండి, రాజకీయ అపోజిషన్ పార్టీని, తర్వాత పేరెంట్స్ ని, కమిటీలో ఉన్న వాళ్ళని కొంతమంది పిలవండి, కూర్చోండి, ఇదో ఈ విధంగా మేము చేయాలనుకుంటున్నాము, మీ యొక్క అవగాహన ఏంది? ఓకే, మీరు రావద్దు, మీరు ఒక వీడియో రూపంలో, లేఖ రూపంలో కానీ మీకు ఎలా కావాలి అని చెప్పి అడగచ్చు. ఎందుకు అడగట్లేదు? వై కెనాట్ వి క్రియేట్ ఎ ఫోరం? మనకి టైం లేదు సార్ వీటిలన్నిటికీ. అట్లీస్ట్ సంబడి హ్యాస్ టు బి ఎ లీడర్, ద లీడర్షిప్ క్వాలిటీస్. ఇదో నేనున్నాను అని చెప్పి ఒక సిబిఎస్ఈకున్న వాళ్ళ యొక్క దే హ్యావ్ అడాప్టెడ్ ఇట్, దాన్ని ఎందుకు తీసుకోకూడదు మనం? ఇక్కడ కావాల్సిన మనకి తెలిసిపోయింది. మరి సొల్యూషన్ ని తీసుకోవాల్సింది ఎవరు? ఒక లీడర్. ఏం కాదు, దానివల్ల ఇప్పుడు నిర్ణయం తీసుకున్నందువల్ల ఓట్లు ఏం తగ్గిపోవు.
లేదంటే నిర్ణయం తీసుకోలేనందువల్ల అపోజిషన్ పార్టీని తీసుకొని వచ్చి ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారినో లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయలేరు. ఒక ఎక్స్పర్ట్ గా మీరు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాలని ఖచ్చితంగా ప్రభుత్వం భావిస్తే ఆన్లైన్ పెట్టుకోవచ్చా? హలో 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 గౌతమ్ గారు వినిపిస్తుందా? హలో 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 గౌతమ్ గారు వినిపిస్తుందా? హలో 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 వినిపిస్తుందా గౌతమ్ గారు? హలో ఏపీ ప్రభుత్వం పరీక్షలు పెట్టడానికి మాత్రమే నిర్ణయించుకుంది. అందరికీ షెడ్యూల్ కూడా బయటకు చేసింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఉంది. గౌతమ్ గారు, ఇప్పుడు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? నిర్వహించవచ్చా ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటే? నిజం చెప్పాలంటే అదే స్కిల్ అనేది బయట కనపడిపోతుంది సార్. అంటే ఇప్పుడు చాట భారతాలు రాయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ షీట్ అంటే ఒక 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 మనం మల్టిపుల్ క్వశ్చన్ లో కూడా మనం తెలుసుకోవచ్చు. సో మల్టిపుల్ క్వశ్చన్ లోకి విద్యార్థులకి ఇంత టైం ఇచ్చి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది, ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి, ఎన్నో ఆన్లైన్ సర్టిఫికేషన్స్ వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇస్తుంది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇస్తుంది, ఐఐటి ఇస్తుంది, అన్ని ఇస్తున్నాయి. ఈ 10th క్లాస్ గురించి విద్యార్థికి ఎంతవరకు అవగాహన ఉందో లేదో అనేది తెలుసుకోవాలి. 90 మార్కులు వచ్చినాయా, 50 మార్కులు వచ్చినాయా, 60 మార్కులు వచ్చినాయా అనేది వాళ్ళు ఎన్ని మార్కులు ఇచ్చినా కానీ రేపు వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళొక రేపు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తే వాళ్ళు చేయగలిగే స్థితిలో ఉండాలి. ఏదైనా కానీ ఆన్లైన్ టెస్ట్ అయినా కానీ లేదంటే ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల చంద్రబాబు నాయుడు వెంటనే నెక్స్ట్ మంత్ సీఎం కాలేడు, లేదు అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మంత్ సీఎం కాలేరు అనుకుందాం. ఇక్కడ అది జరగదు కదా. ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఫైనల్ గా ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఎగ్జామ్స్ ఆన్లైన్ లో పెట్టమని సజెషన్ చేస్తారా, లేదంటే అసలు కంప్లీట్ గా రద్దు చేసే పోయేది ఏం లేదంటారా? మీరు ఇచ్చే సలహా ఏంటి గవర్నమెంట్ కి? సార్ డెఫినెట్ గా ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. 24 గంటల లోపల నిర్ణయం తీసుకోవాలి. 2 నిర్ణయాలు ఉంటాయి. సిబిఎస్ఈ మోడల్లోకి వెళ్తామా, లేదు రద్దు చేసి అందరినీ నెక్స్ట్ కి పాస్ చేయించి నెక్స్ట్ దీంట్లోకి తీసుకొని వెళ్దామా, ఈ నిర్ణయం అనేది తీసుకోవాలి. దీనివల్ల విద్యా వ్యవస్థలో కానీ విద్యార్థిలో కానీ ఇప్పుడేం మనమేం చేంజ్ చేసేది ఏమి ఉండదు. సంవత్సరంలో అయిపోయింది, 10th అయిపోయింది. వాళ్ళ విద్య నైపుణ్యత అనేది ఇప్పుడు మనమేం ఈ ఎగ్జామ్ వల్ల మనం ఏం నిర్ణయించేది ఏం లేదు. వాళ్ళు ఎంతవరకు అది ఎట్టుంటదంటే బట్టి ఎంతవరకు రాయగలుగుతున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం తప్పించి వాళ్ళకి ఎంతవరకు నైపుణ్యత ఉన్నది అనేది ఎగ్జామ్ వల్ల మనకేం తెలియదు. అందుకని ఏంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 24 గంటల్లో 3 లక్షలకు పై చీలుకలోకి మనకి కేసులు వస్తున్న ఈ సందర్భంలో మనం దాన్ని ఫ్లాట్ గా చేయాలి అంటే ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం అందరు గ్యాదరేషన్ అనేది ఉండకూడదు. సో we have to cancel or adopt CBSE system where we have to take a decision as early as possible. సార్ మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి సిస్టమ్ ని అడాప్ట్ చేస్తున్నారు మీకు ఐడియా ఉందా? కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ ఎలాంటి సిస్టమ్ ని అడాప్ట్ చేస్తున్నారు పరీక్షలు రద్దు చేసి?
అంటే ఇప్పటి వరకు మనం తీసుకున్న వాటిలన్నిటిలో ఏంటంటే సెలవులు ఇచ్చేశారు. అవును. కాలేజెస్ కి వాటికి సెలవులు ఇచ్చేశారు. తమిళనాడులో అయితే డిక్లేర్ చేసేశారు. ఏది ఓకే. 10th ఇంటర్మీడియట్ ఇది వాళ్ళకి పాస్ చేసి నెక్స్ట్ దీంట్లోకి అని ఇచ్చేశారు. సో చాలా ఓకే. గవర్నమెంట్లు కూడా వాళ్ళ నిర్ణయం తీసుకొని దే ఆర్ ప్రమోటింగ్ దెమ్. సో ఇక్కడ విషయం ఏంటి ఓకే. అంటే దే హావ్ టేకెన్ డెసిషన్ ఆల్మోస్ట్ 15 days బ్యాక్, 10 days బ్యాక్. ఉమ్. వాళ్ళ డెసిషన్ ఇక్కడ చాలా రోజులు అయిపోయింది. మనం ఎందుకు ఇక్కడ టెక్నికల్ ఇన్ని రోజులు తీసుకుంటున్నాం అనేది నాకు ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదా తెలంగాణ కానీ ఎగ్జామ్స్ రద్దు చేసింది, ప్రమోట్ చేసింది. ప్రమోట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ లో గ్రేడ్ అయితే ఇవ్వాలి కదా, ఏదో ఒక గ్రేడ్. అందరినీ ఒకే కాటన్ కట్టేసే పరిస్థితి అయితే ఉండదు కదా. ఒకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. మిగతా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ చేసిన తర్వాత ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ లో గ్రేడ్ అయితే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క రకంగా ఇవ్వాలి కదా. దానికంటూ ఒక సైంటిఫిక్ పద్ధతి అయితే ఉండాలి కదా. ఎలా దాన్ని? యూ మీన్ టు సే దట్ గ్రేడింగ్ సార్? అవును. ఇంటర్ అంటే వాళ్ళ గ్రేడింగ్ ఇంటర్నల్ వాళ్ళు గ్రేడింగ్ ఇస్తున్నారు. ఓకే. సో ప్రతి ఒక్క కాలేజ్ స్కూల్స్ లో ఒక విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, అతనికి ఉన్న నైపుణ్యత ఎంత ఉంది అని ప్రతి ఒక్క స్కూల్కి తెలుసు. వాళ్ళని అడుగుతున్నారు. సో వాళ్ళు ఆ డేటాని పంపిస్తున్నారు. దాని ప్రకారంగా వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ దీంట్లోకి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ అపోహలు ఏముంటాయంటే తల్లిదండ్రులకి మా కొడుకు కానీ కూతురు కానీ బ్రహ్మాండంగా చదువుతున్నారు, కానీ పక్కింటి రాము గాని సీత గాని సరిగ్గా ఈ రకంగా గ్రేడింగ్ వచ్చింది, ఈ రకంగా గ్రేడింగ్ వస్తుంటది అనేది ఒక ఈ యొక్క ఇది ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటి అంటే, దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ నిర్ణయం అయినా కరెక్ట్ గానే మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, అందరూ సహకరించాలి, రాజకీయం చూడొద్దు. రెండోది, ఏ విద్యార్థి అయినా కానీ వాళ్ళు రేపు మెరుగైన విద్యకి వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ టెస్ట్లు అనేది ఉంటుంది. ఇప్పుడు ఐఐటి ఉంది, ఊటినే పెట్టట్లేదు కదా, అక్కడ కూడా టెస్ట్ ఉంది కదా. మరి 10th ఇంటర్మీడియట్ చదివితేనే కదా వాళ్ళు ఐఐటి ఎగ్జామినేషన్ పాస్ కావడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్ ని పాస్ అవుతున్నారు. అంతేగాని వీళ్ళు 10th లో 99 వచ్చినాయి అని చెప్పి ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకేమి దే ఆర్ నాట్ గివింగ్ ఇన్ టు ఇట్. ఎస్, దేర్ ఈస్ అ డిఫరెన్స్. బిట్స్ పిలాని అట్లాంటి దీంట్లో ఏంటంటే ఈ పర్సంటేజ్ యాడ్ చేస్తుంటారు. అటువంటి దగ్గర డిఫరెన్స్ అనేది వస్తుంది. కానీ భవిష్యత్తు నిర్ణయించేది విద్యార్థికి ఎంతవరకు టాలెంట్ ఉంది అంటే నైపుణ్యత ఉంది. దాన్ని బట్టి తను ముందుగా నిర్ణయించుకున్న తన యొక్క భవిష్యత్తు ఈ యొక్క నైపుణ్యత ఎంతవరకు తను నేర్చుకున్నాడు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మార్కులు అనేది నిర్ధారించవు. అది ఓకే, మీరు చెప్తుంది ఓకే, జీవితాన్ని ఎప్పుడు మార్కులు నిర్ధారించలు. కానీ మీరు ఇందాక పాయింట్ కోట్ చేశారు కదా, పర్సంటైల్ బేస్ చేసుకొని జేఈ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మరి ఆ ఎగ్జామ్స్ రాయాలంటే కనుక ఎవరు రాయాలి? దానికి మినిమం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ బట్టి, ఇంటర్మీడియట్ మార్కులను బట్టి, పర్సంటేజ్ బట్టి తీసుకుంటారు కదా ఎలిజిబిలిటీ. మరి జేఈ రాయాలంటే కనుక అప్పుడు ఎవరు క్వాలిఫై ఎవరు అన్క్వాలిఫై అనేది ఎలా తెలుస్తుంది? డిస్క్వాలిఫై ఎవరిని చేయాలి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? పర్సంటేజ్ బేస్ చేసుకుని జేఈ ఎగ్జామ్స్ కి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ కాదనేది ఎలా నిర్ధారిస్తాము అని అంటున్నారు. ఇక్కడే సిబిఎస్ఈ వాళ్ళు తీసుకున్న వాళ్ళ యొక్క ప్రాబబిలిటీని మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకోవచ్చు అని నా యొక్క ఉద్దేశం. అంటే దట్ ఈస్ మై సజెషన్. వాళ్ళు తీసుకున్న విధానాల్లోకి మనం తీసుకొని వస్తే అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ రద్దు చేశారు వాళ్ళకి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశారు, ఈ సంవత్సరం కూడా రద్దు చేశారు. సో కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది ఉండదు. అలాంటప్పుడు జేఈ అనేది అందరూ రాసుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు అని నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలంటారా?
మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు పర్సంటైల్ అనేది దాన్ని బేస్ చేసుకొని జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశారు, ఈ సంవత్సరం కూడా రద్దు చేశారు. సో పర్సంటైల్ అనేటువంటి ప్రశ్నే రాదు. అలాంటప్పుడు జేఈఈని అందరూ రాసుకునే అసలుబాటు కల్పించాలా అంటున్నా. అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. How it can be carried forward. So that is definitely a big question mark. But at the same time, the attempts, వాళ్ళు ఇచ్చిన అటెంప్ట్స్, ఇప్పుడు నీట్ ఉంది కదా, అటెంప్ట్స్ ఎన్ని ఇచ్చినారు, మీరు మామూలుగా ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు, ఆ అటెంప్ట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు కదా. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ యూ టు హ్యావ్ అన్ మోర్ అటెంప్ట్స్, రైట్? సో దట్ విల్ హెల్ప్ దీస్ కిడ్స్ టు గెట్ దేర్ ర్యాంక్స్ డన్. ఓకే. సో ఫైనల్ గా మీరు ఏపీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లోకి ఇరుక్కున్నారు, ఆ రాజకీయాల నుంచి బయటకు వచ్చి నిర్ణయం తీసుకోమంటారా? ఏంటి సార్? ఫైనల్ గా ఏపీ ప్రభుత్వానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏపీ ప్రభుత్వానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అదే చెప్పాను కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఇది ఎక్స్పర్ట్ కమిటీ అనేది పెట్టుకో ఉండాలి. ఎక్స్పర్ట్ కమిటీలోకి పేరెంట్స్ అసోసియేషన్ ని తీసుకొని ఉండాలి, అపోజిషన్ పార్టీని తీసుకొని ఉండాలి. తర్వాత సిబిఎస్ఈ ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అక్కడ కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ యొక్క వాళ్ళని కూడా అడాప్టేషన్ ఏ విధంగా ఉంటుంది అని దాన్ని కూడా పరిగణనలో తీసుకొని ఒక చర్చ అనేది జరగాలి. ఇప్పుడు టైం లేదు, ఈ చర్చ జరగడానికి టైం లేదు. అట్లీస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తున్నారు కాబట్టి అందరికి ఆ ఫెసిలిటీ ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీదుగా అందరితోటి మాట్లాడి ఇదో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా అనుకుంటున్నాము అని దే కెన్ కమ్ టు ద కంక్లూజన్. దానికి ఇన్ని రోజులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు విశ్లేషణ అందించినందుకు. సో ఏపీ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకి భిన్నంగా ఆలోచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ 10th ఎగ్జామ్స్ ని పెట్టాలని భావిస్తుంది. అయితే దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి, ఒకవేళ పెట్టాలి ఎగ్జామ్స్ అనుకుంటే కనుక ఏ విధంగా నిర్వహించాలి, కోవిడ్ ఎఫెక్ట్ కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలా, లేదంటే అసలు ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేస్తే మిగతా రాష్ట్రాల మాదిరిగా వచ్చేటువంటి నష్టాలు ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి ఎగ్జామ్స్ పెడితే, వీటన్నిటి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి 24 hours లో ఏ డెసిషన్ అయినా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు గౌతమ్ గారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఏదైతే సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారం అనుసరిస్తుందా, సిబిఎస్ఈ పద్ధతిని అడాప్ట్ చేసుకుంటుందా, లేదంటే కొత్త పద్ధతిని తీసుకొస్తుందా ఏపీ ప్రభుత్వం? మిగతా రాష్ట్రాలకు లేనటువంటి ఉత్సాహం అసలు ఏపీ ప్రభుత్వానికి ఎందుకుంది? కేవలం విపక్షాలు పట్టుబట్టినందువల్లనే ఇప్పుడు విపక్షాలను కాదని పరీక్షలు నిర్వహించాము అని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందా? ఎందుకు ఇంత పట్టు జగన్మోహన్ రెడ్డి పడుతూ ఉన్నారు 10th అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ మీద అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైనా డెసిషన్ అయితే 24 hours లో అనౌన్స్ చేయాలి అని అంటూ ఉన్నారు. సో అనౌన్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పరీక్షలను రద్దు చేయటమే అనివార్యమా, లేదంటే సిబిఎస్ఈని అడాప్ట్ చేసుకోవటమా, లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయటమా? వీటిలో ఏదో ఒకటి సైంటిఫిక్ గా చెప్పాలి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చి. ఒకవేళ కనుక కోవిడ్ స్ప్రెడ్ అయితే మామూలుగా పరీక్షలు నిర్వహిస్తే దానికి బాధ్యత మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ ని దోషిగా చూపిస్తున్నటువంటి క్రమంలో ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే సెకండ్ వేవ్ కేసులు కనుక పెరిగి డెత్ సంఖ్య కూడా పెరిగితే ఆ బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతుందా లేదా, అసలు ఏపీ ప్రభుత్వం ఈ మంకు పట్టును ఎప్పుడు వీడుతుంది, మండి పట్టును వీడి విద్యార్థులకు అలాగే విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చూడాల్సి. థ్యాంక్ యూ వెరీ మచ్.